కాలము అనేది ఎలా ఎప్పుడు ఎలా మారుతుందో ఒక అద్భుతమైన పద్యం చెప్తారండి కాళకూరి నారాయణరావు గారు. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు. ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసే మురసుతు సార్వభౌమునిగా సలిపే అలా రంతిదేవులన్నాతురు గావించే పేదకు చేలు కుబేరు చేసి ధర్మాత్ము బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్ము నహుషు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా వనరించే వడయనో విని భక్తియుతు చేసే కాలమన 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 ఇంటి మహిమంబు గలదియగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణంబులు కలిమిలేములెన్నరాదని వచింతురెల్ల బుధులు. ఇక్కడేమవుతుందంటేనండి, మంచి రాక ఉన్నప్పుడు కాసేపు సంచారం చేయాలని అనిపిస్తున్నాను. మా నాటకాల్లో పాడుకునేటువంటి సంగీతానికి మేము హార్మోనిస్ట్ దగ్గరే నేర్చుకుంటాం, కానీ సాపాసాల్లో ఇటువంటివన్నీ తెలియదు మేడం గారు. సరిగమలో ఇవన్నీ మాకు పెద్దగా తెలియదు, కానీ ప్రాక్టీస్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ కలిమిలేములెన్నరాదని వచింతురెల్ల బుధులు నీతి పద్యాలు ఉన్నాయి. ఇక ఈ మధ్య నేను శ్రీనాథుడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు అనే నాటకాన్ని మన ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా ఎక్కువగా ప్రదర్శించే అవకాశం అదృష్టం దక్కాయి. దాంట్లో కూడా ఒక అద్భుతమైన పద్యాలు శ్రీనాథుడు గారు రాసిన పద్యాలే. ఆయన కర్ణాటక వెళ్తాడు, హంపీలో ఉన్నటువంటి ప్రౌఢదేవరాయల దర్శనానికి వెళ్తాడు. అక్కడ డిండిమ పట్టు అతనికి అడ్డుపడతాడు. ఆయన దర్శనం కాకుండా, మహారాజు దర్శనం కలగకుండా. డిండిముడు రాజదర్శనం కానివ్వకుండా అడ్డుపడుతున్న సమయంలో మొమ్మకవి అని ఒక తమిళ కవి ఈయనకి సహాయం చేస్తాడు. సహాయం చేయడానికి ఇంటికి వస్తాడు. వచ్చి అప్పుడు ఆయన అడుగుతాడు, అసలు ఈ కర్ణాటక దేశ సౌభాగ్యాన్ని, ఈ పంపా విరూపాక్షుడిని స్తుతిస్తూ ఒక చక్కటి పద్యం ఆశువుగా చెప్పమంటాడు. అప్పుడు ఆయన శ్రీనాథుడు గారు చెప్పిన పద్యం ఇది.
మొమ్మకవులు కోరదగిన కోరికనే కోరారు. మహారాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు, కవిరాజుల ముందు కవిత్వం చెప్పడం వేరు. ఏమైనా ఆ శారదాదేవి మమ్మల్ని అనుగ్రహిస్తుందని ఆశిస్తూ పద్యం చెప్తాను కవీంద్ర. పంపా విరూపాక్ష బహు జటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు పంపా విరూపాక్ష బహు జటాజూటికారగ్వధ ప్రసవ సౌరభ్యములకు తుంగభద్రా సముత్తుంగ వీచి ఘటా గంభీర ఘుమ ఘుమారంభములకు కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫలస్తవకములకు కర్ణాటగామిని కర్ణహాటక రత్న తాటంక యుగధాళ ధల్యములకు నిర్నిబంధ నిబంధమైన నయు కవిత తెలుగునను సంస్కృతం పున పలుకనేర్తు ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని సమ్ముఖంబున దయదూడు ముమ్మసు కవి. ఈ పద్యం చెప్పినప్పుడు ఆయన నువ్వు చాలా గొప్పగా చెప్పావు కాబట్టి ఆ డిండముడు సరైన జోడి నువ్వు ఆయన ఓడించగలవు అని చెప్పేసి మహారాజు దర్శనం ఏర్పాటు చేసి ఆ డిండము పట్టిని ఓడించటం, అక్కడ మళ్ళీ కనకాభిషేకం చేయించుకుని రావటం మన చరిత్రలో ఎంతో అద్భుతమైన ఘట్టం. అది పెదకోమటి వేమారెడ్డి గారి కొలువులో కూడా ఈయన విద్యాధికారిగా పనిచేసేవాడు. ఆ పెదకోమటి వేమారెడ్డి గారికి కొండవీడి సంస్థానం అయింది అమరావతి దగ్గర. ఆ కొండవీడి మీద ఒక పద్యం చెప్తాడు మన శ్రీనాథులు గారు. ఈ పద్యం ఆయన రోజు ఆ పద్యం చదివించుకుని ఆయన ఎంతో స్ఫూర్తిని ఉత్తేజాన్ని పొందేవారు. ఆ పద్యం కూడా మీకు చదివినిపిస్తాను. మహారాజా, మీకెంతో ఇష్టమైన కొండవీడి మీద పద్యాన్ని వినిపిస్తున్నాను, వినండి మహారాజా. పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల కొనకొని విడనాడు కొండవీడు పరిబంధి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరిత్రాడు కొండవీడు ముగ్గురు రాజులకును మోహంపు పుట్టించు కొమరు మించిన జోడు కొండవీడు చటుల విక్రమ కళా సాహసం వనరించు కుటిలాత్ములకు గాడు కొండవీడు చవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీల ధనరు కూర్మినమరావతికి నీడు కొండవీడు ఇదే పద్యాన్ని ఆయన ఆస్తంతా పోయిన తర్వాత దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు భార్య చనిపోయే ముందు నాకు ఎన్ని దేశాలు తిరిగినా మీతో పాటు నాకు ఆ కొండవీడి మీదే మక్కువ అని అన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వస్తావా అని అడుగుతాడు. వెళ్ళలేనండి, వెళ్ళే ఓపిక లేదు, అంత దూరం పోలేను, నేను ఒక కోరిక కోరతాను, నా కోరికను విని మహాకవులు పరిహసించరు కదా అంటూ ఇంత మాట చెప్పు శ్రీదేవి. నా పేరులో శ్రీ అనే అక్షరాన్ని కాకుండా, అంటే ఆవిడ పేరు శ్రీదేవి, ఈయన శ్రీనాథుడు. శ్రీ అనే అక్షరాన్నే కాకుండా నా అంతరంగానే పంచుకున్న అర్థాన్ని నీ కోరిక తెచ్చడం నా ధర్మం. చెప్పు శ్రీదేవి, ఏమిటా కోరిక? ఆ కొండవీడి మీద ఆ గాలి, ఆ నేల నన్ను పరవశురాన్ని చేస్తాయి. అంత దూరం ఎలాగూ పోలేను. ఆ కొండవీడి మీద మీరు లేని పద్యాన్ని వినిపించరు, నేను తరిస్తాను. తప్పకుండా వినిపిస్తాను శ్రీదేవి, తప్పకుండా వినిపిస్తాను.
పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల కొనకొని విడనాడు కొండవీడు పరిపంధి రాజన్య బలముల బంధించు గురి అయిన ఉరిత్రాడు కొండవీడు ముగ్గురు రాజులకు మోగంబు పుట్టించు కొమరు మించిన జోడు కొండవీడు చెటుల విక్రమ కళా సాహసం వనరించు కుటిలాత్ములకు గాడు కొండవీడు జవన ఘోటక సామంత సరస వీర భట నటానేక హాటక ప్రకట గర్వ సింధురార్భట మోహన శ్రీలదనరు కూర్మి అమరావతికి నీడు కొండవీ